లైవ్ చూస్తున్నాను. అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ కానీ ఏమైనా పాయింట్స్ దొరికితే వీడియో చేద్దామని ఎప్పుడు దాకా కూర్చొని చూసినా అసలు ఏమీ లేదు అక్కడ. ఈరోజు లైవ్ ఏదో నడుస్తుంది, సోగా నడుస్తుంది. సరే, లైవ్ గురించి వదిలేసి నైట్ ఎపిసోడ్ మీకు ఎంతమందికి ఎలా అనిపించింది? ఇమాన్యుయల్ నామినేషన్లో వచ్చుంటే బాగుండేదంటారా, రాకుంటే బాగుంటుందంటారా అనేది కామెంట్ చేయండి కంపల్సరీ, మర్చిపోకుండా. నేనేమంటున్నానంటే, ఒక మంచి అవకాశం మీ చేతులు తెచ్చి పెట్టినప్పుడు ఆ అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవాలి. కెప్టెన్ కూడా నామినేషన్లో రావచ్చు, ఇమ్యూనిటీ మీరు కావాలా వద్దా అనేది హౌస్ మేట్ డిసైడ్ చేయండి అని అన్నారు, ఓట్స్ వేయమన్నారు. సరే, ఒక్కొక్కరు మాట్లాడకపోయినా మీరు 9 వారాల నుంచి ఈ మనిషి నామినేషన్లో రావట్లేదు, ఒక్కసారి వస్తే తనకి బేస్ అవుతుంది కదా, తనకు కూడా అసలు జనాలు ఆలోచన ఏంటి తెలుస్తుంది కదా. ఎప్పుడు ఇమ్యూనిటీ వలన సేవ్ అవ్వడం కన్నా నామినేషన్లో వస్తే ఏమవుతుంది అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళ మైండ్లలో రైజ్ అవ్వాలి. బట్ ఒక్కరికి తప్ప మిగతా వాళ్ళందరూ ఎస్ మేము మెర్రి పప్పలం అయ్యా, మీరు ఏమంటే అదే అయ్యా, మీరు మా రాజు అయ్యా, మీరు నామినేషన్లో రాకూడదు అయ్యా, మేమే కష్టపడతాం, మేమే సేవ్ అవుతాం, మాలోంచి ఒకళ్ళు పోతారు, కానీ మీరు మాత్రం ఫైనల్ దాకా అలానే కూర్చొని ఉండండి అయ్యా, మీరు ఇమ్యూనిటీ వలన అలానే ఉండండి అయ్యా అన్నట్టు ఉంది వీళ్ళ లక్షణాలు చూస్తుంటే. అరే, ఆ మనిషి 9 వారాల నుంచి రావట్లేదు కదా నామినేషన్లో, వస్తే బాగుంటుందేమో, వస్తే ఆయనకు కూడా బేస్ అవుతుంది కదా, జనాలు ఏమనుకుంటారు ఏంటి ఆయనకు కూడా తెలియదు కదా, ఎప్పుడు ఇమ్యూనిటీ వల్ల సేవ్ అవుతున్నారు, వేరే వాళ్ళు మనకి ఛాన్స్ వస్తుంది కదా, వాళ్ళు సేవ్ అవుతారు కదా, ఎప్పుడు నామినేషన్ వచ్చే వాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలుసు, అది నాట్ ఈజీ జోక్ కాదు కదా. కళ్యాణ్ కానీ, తనుజ కానీ, సుమన్ శెట్టి కానీ, ఇంకా రీతు కానీ వీళ్ళందరూ నామినేషన్లో వచ్చిపోయి వాళ్ళకంటూ ఒక ఏంటి ర్యాంక్ అనేది సాధించుకున్నారు. 1 2 3 4 నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 అన్నట్టు. ఈయన ఏ పొజిషన్లో ఉన్నారు అంటే జనాల ఓటింగ్ ప్రకారం, జనాలు ఓట్లు వేసి దాన్ని బట్టే కదా మనం 1 2 3 4 అనేది. అందరూ తనుజ విన్నారంటే ప్రతి వీక్ నామినేషన్లు వచ్చి పోతా ఉంటే వాళ్ళకంటూ ఒక ఓటింగ్ అనేది ఉంటుంది, జనాలు ఓట్లు వేస్తారు, ఈ ఓటింగ్స్ అనేది ఫైనల్లో యూజ్ అవుతుంది, దాన్ని బట్టి విన్నర్ ఎవరు అనేది డిసైడ్ చేస్తాం. మనమే చేస్తున్నాం, అయినా అక్కడ అదే ఇమాన్యుయల్ కూడా అదే చేస్తున్నారు, ఓట్లు వేసేది మనం. అంత పెద్ద షో పెట్టుకొని ఎవరు ఒకే అమ్మాయిని ఈమెనే మనం టాప్లో ఉంచాలి, ఈమెనే టాప్ 5 దాకా, ఈమె టాప్ 1 దాకా వెళ్ళాలి అని వాళ్ళేమో ఉంచుకోరు. ఎందుకంటే వాళ్ళని పెంచుకుని బిడ్డనా, ఆమె ఒక సీరియల్ యాక్టరే, అన్నీ వదిలేసి ఆమె మీరే ఆమెనే ఏదైనా సరే ఆమె బిగ్ బాస్ తనకే సపోర్ట్ చేస్తారు, తనకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరికీ సపోర్ట్ చేశారు కదా, ఇమాన్యుయల్కి కూడా సపోర్ట్ చేశారు. మరి ఇమాన్యుయల్ ముద్దు బిడ్డ అవుతారా, బిగ్ బాస్ ముద్దు బిడ్డ అవుతారా? కాదు కదా. స్టార్ మా ముద్దు బిడ్డ అవుతారా? కాదు కదా. మాట్లాడే లాజిక్స్ ఉండాలప్ప. ఒకటే అమ్మాయిని పట్టుకుని ఎవరు చూడండి అసలు సపోర్టింగ్ గేమ్ అసలు 3-4 వారాలు ఉంచామా, ఎక్కడ సపోర్టింగ్ గేమ్ ఆడింది అంటే? సపోర్టింగ్ గేమ్స్ వస్తే ఓకే, తనంతకు తను ఆడుకుంటుందా, విన్ అయ్యి వస్తుందా? సపోర్టింగ్ గేమ్ ఉన్నప్పుడు సపోర్టింగ్ గేమ్లో కూడా విన్ అవుతుందా? అంతా చేస్తుంది కదా. మరి మీరందరూ ఒకటే అమ్మాయిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఏమని అన్నారు, ఇమ్యూనిటీ వల్ల సేవ్ అవుతున్నారు, మరి తనకి ర్యాంక్ ఎక్కడ? జనాలు ఓటింగ్స్ ఎలా తెలుస్తాయి, జనాలు ఎలా ఓట్లు వేస్తారు? ఒక్క వీక్ కూడా నామినేషన్ రాకపోతే తన ఓటింగ్స్ ఓకే వేరే వాళ్ళకి యూజ్ అవుతున్నాయంటే ఓకే, సంజన గారికి యూజ్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి ఆమె నామినేషన్ ఉంటే ఆమెకి యూజ్ అవుతుంది, తన ఓటింగ్ ఈయన ఓటింగ్ రెండు ఇట్లు పడుతున్నాయి. ఒకవేళ తనుజ గారు రేపోతే రీతు గారికి ఒక్కొక్కరికి ఉందబ్బా, వీళ్ళంతగా వీలు చేసుకున్నది అని నా అభిప్రాయం. నాకు తనుజ గారిది, దివ్య గారిది నామినేషన్ అసలు నచ్చలేదు. నిఖిల్ పవన్ కళ్యాణ్ దివ్య నామినేట్ చేయాల్సింది, తనుజ దివ్యానే నామినేట్ చేయాలి. ఎందుకంటే ఆమె వల్ల వీళ్ళు లాస్ అయ్యారు కాబట్టి, కెప్టెన్సీ పోయింది కాబట్టి, ఒకరికి మాట పోయింది కాబట్టి. ఇవన్నీ వదిలేసి ఒక తెలుగు అర్థం కానీ ఒక అబ్బాయిని పాప ఏం చేయాలో తెలియక అమాయకైన నిఖిల్ని వీళ్ళిద్దరిని నామినేట్ చేసి టార్గెట్ చేసి వాళ్ళిద్దరు పోతే ఫైనల్ ఉండేది మీరే. తర్వాత మీరు కొట్టుకోరు కదా. మళ్ళీ మీకు పాయింట్స్ ఉన్నప్పుడు అక్కడ కళ్ళకి కానొచ్చేటప్పుడు మీరు చెయ్యాలి నామినేషన్ దివ్యని. తనుజ గారు కూడా నాకు ఏం నచ్చలేదు ఈ విషయం. ఈ ఎపిసోడ్ నాకు అసలు నచ్చలేదు. తనుజ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ నేను సపోర్ట్ చేయట్లేదు. బేసిక్గా మనకి పాయింట్స్ ఉన్నప్పుడు వాళ్ళని నామినేట్ చేస్తే మనం ఇంకా హై ఉంటుంది, ఓటింగ్స్ బాగా పడితే మనం ముందు నామినేషన్లో నుంచి సేవ్ అవుతాం. ఇంకొకటి అంటే ఫైనల్ అరే ఏ మాట అంటే ఆ మాటలే కానీ
ఏమనిపిస్తే అది మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి కరెక్ట్, ఇలాంటి వాళ్ళు ఉండాలి కదా బిగ్ బాస్ హౌస్లో అనేది సపోర్టింగ్ ఇంకెక్కువ పెరుగుతుంది. పవన్ కళ్యాణ్కి మరి ఇంకెప్పుడు రియాక్ట్ అవుతాడో ఈ మనిషి అనేది అనిపిస్తుంది నాకు. మీరేమంటారు కంపల్సరీ కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్, ఇన్స్టా ఆల్సో. ఇన్స్టాగ్రామ్లో 650 ఏమయ్యారు అండ్ ఫేస్బుక్లో మనకి 2K ఫాలోవర్స్ ఏమయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూట్యూబ్లో కూడా వ్యూస్ కూడా పర్లేదు, బాగానే వస్తున్నాయి, మంచిగానే వస్తున్నాయి. అంతకుముందు కన్నా ఇప్పుడు పర్లేదు, బాగా వస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి. నేను చెప్పేది మీకు నచ్చుతుంది, యూస్ వస్తున్నాయి. కామెంట్స్ విషయాన్ని పక్కన పెట్టుకొని మన ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కామెంట్స్ అంతా మస్తు వస్తున్నాయి. అవి చదివి ఎవరికి ఇప్పుడు రిప్లై ఇవ్వలేదు, కానీ చదువుకొని కూర్చుంటున్నాను అంతే. ఏదో ఒక రోజు ఇన్స్టాగ్రామ్లో 2K అయినా 1K అయినా అయినప్పుడు కంపల్సరీ లైవ్ పెడతాను అండ్ అందరి మెసేజ్కి అప్పుడు రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఎవరికైనా ఎవరికి ఇవ్వను అనమాట. ఇది ముచ్చట. మీకు నచ్చితే కంపల్సరీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ నాకు ఇక్కడ రెడ్ కలర్ది, అక్కడ బ్లూ కలర్ నొక్కిస్తే ఐఎమ్ కూడా హ్యాపీ కదా, నాకు మోటివేషన్ ఉంటుంది కదా. ఫిల్టర్స్ ఏం ఆన్ చేయాలనిపించలేదు నాకు బేసిక్గా. ఎలా ఉన్నా అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఫిల్టర్స్ అని ఆన్ చేసి ఫిల్టర్ ఆన్ చేసి వీడియోస్ పెడుతుంది అలా ఇలా అంటారు. బట్ ఇది వెనకాల లైటింగ్ అలా ఉంది. జస్ట్ ఇలా రెడీ ఎలా ఉన్నా అలా తీసిన అంతే. ఈరోజు లైవ్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ లేదు. ఎపిసోడ్ ఇంకా ఎలా ఉంటుందో, దరిద్రంగా ఉంటుందో అనేది నా అభిప్రాయం. ఇది ముచ్చట.